స్వీట్ తీసుకోండి. అతను ఎవరు? మూర్తి గారి సీట్లో కూర్చున్నాడు. మూర్తి గారు వాళ్ళ అబ్బాయి, ఆయన ఉద్యోగానికి ఇచ్చారు కదా. ఓ ఒకటి తీసుకోండి. రే స్వీట్ తీసుకోరా. ఏంటి అంకుల్, ఏంటి స్పెషల్? బయట పార్కింగ్ లో కారు చూడలేదా? మందే. మేడం అది నేను చూసుకుంటాను. సరే నానా క్యారేజ్ అక్కడ పెట్టు. నానా కాశీ గారి కొత్త కారు పక్కన మన బండి బాగాలేదు నాన్న. కాశీ గారు, నా బండి పక్కన మీ కారు పార్క్ చేయడం మా వాడికి నచ్చలేదంట. రేపటి నుంచి మీ కార్ను వేరే చోట పార్క్ చేసుకోండి చెప్పేసంట. రే వెళ్ళేటప్పుడు ఇన్సూరెన్స్ కట్టేసాను. నానా పెట్రోల్కు 200 కావాలి. ఏ రాఘవా ఇట్రా రా కూర్చోరా. ఏంట్రా మీ నాన్న బండి మార్చాలి కానీ నా కారు పార్కింగ్ మార్చమంటాడేంటి? ఏంట్రా ఈ గోళ? చాలామంది ఫైల్స్లో లక్ష్మీదేవిని పెట్టి మీ నాన్న టేబుల్ దగ్గరికి పంపిస్తే అది అలాగే పక్క టేబుల్కి పంపించేస్తాడు. మరి ఆ పక్క టేబుల్ మందేగా. ఈ తొక్కలో నీతి నిజాయితీ ఎవరికి కనపడదురా. మనం కారులో వెళ్ళామనుకో కారే అందరికి కనపడుద్ది. ఈ విషయం మీ నాన్నకి అర్థమై ఉంటే నువ్వు కూడా ఈ పాటికి మా అబ్బాయిలాగా లైఫ్ని ఎంజాయ్ చేసేవాడు. ఆపో. దా భోజనం చేసి వెళ్దు కానీ. నో, నాకు కొన్ని థిక్స్ ఉన్నాయి. వాళ్ళు పిలవకుండా వస్తే బాగోదు. కరెక్టేరా. బాయ్ మరి. ఏంట్రా బాయ్? ఏంటి బాయ్? వాళ్ళు మనోళ్లే, పిలవకుండా వచ్చి తిన్నా ఏమనరు అని నువ్వు అనాలి. అది కదరా ఎథిక్స్. సరే భోజనం చేసి వెళ్దు కందా. చా, ఫస్ట్ టైం నా ఎథిక్స్ చంపుకుని నువ్వు పిలిచావని వస్తున్నాను. ఇంకెప్పుడు నన్ను మొహమాట పెట్టుకో, ఓకేనా? పద. ఎత్తిక్సుకోద్దాం రా. హాయ్ ఆంటీ, బిర్యానీ ఎంత బాగుందో. అవునా? ఒరే నేను వెళ్ళి భోజనం చేసి వచ్చేస్తాను. ఆగర్. రే నీ డ్రెస్ ఏంటి, నీ అవతారం ఏంటి? ఫంక్షన్కి వచ్చేటప్పుడు కూడా డీసెంట్గా రావా? ఇది తోసి ఇలా పైకి లాగితే ఇదే టక్కు. అఫీషియల్ ఒకటి తినచ్చు. ఏవండి, ఇది మన ఇల్లు కాదండి. మన ఇల్లు కాదు కాబట్టి ఇందులో లేదా? ముందే తినేస్తున్నావేంటి? యా, అక్కడ ప్లేట్లో అడుగుతాడు. తొందరరా. జాగ్రత్త. మంచిగా ఆ మొలతాడేంటి, దానికి పిన్నిస్లేంటి? నువ్వేమన్నా సవరాలు అమ్ముకుంటున్నావురా? ముందు ఏ బొరదా బాగుంటుంది అనుకున్నానే. సరే కానీ మటన్ బాగుంది. నాకేమక్కర్లా. నీ కర్మ.